ఇంతకు ముందు మీరు అన్నారు, నేను ప్రేమపూర్వకంగానే ఒక అబ్బాయిని లవ్ చేస్తా, ఆ అందుకే నేను ఇంతమందితో నేను మోసపోవడం జరిగింది అని మీరు అంటున్నారు కదా. అంటే సమాజంలో కొందరు స్వాతి నాయుడు గురించి మాట్లాడడం ఏంటంటే, స్వాతి నాయుడు అబ్బాయిలను వాడుకోవడానికి ఈ విధంగా వాళ్ళని లవ్ చేస్తుంది అంటే మీరేమంటారు? అబ్బాయిల్ని వాడుకోవడం అంటే పూటకొకరిని వాడుకోవచ్చు, రోజుకొకరిని వాడుకోవచ్చు. అలా కాకుండా ఒకటే పర్సన్ తోటి ఎప్పటికి ఉంటూ ఇంకోటేంటంటే నా లైఫ్‌లో సీక్రెట్ అనేదేముండదు. ఒక బాయ్ ఫ్రెండ్ నేనున్నామనుకో, ఫోటోస్ పెట్టడం, వీడియోస్ పెట్టడం, ఓకే. ఓపెన్‌గా ఇతను నా మనిషి, ప్రపంచానికి తెలుస్తుంది. ఇంకోటి అతనితో ఎవరు కనెక్ట్ అవ్వద్దు, ఇతను నా మనిషి అన్నట్టు. ఓకే. అలాగే ఆ పర్సన్‌కి కూడా నేను కండిషన్ పెడతా. ఓకే. ఎందుకు మనం సీక్రెట్‌గా ఉండాలి? నువ్వు కూడా మనిద్దరి ఫోటో వాట్సాప్‌లో పెట్టు. ఓకే. వాళ్ళు పెట్టరు. అక్కడ గొడవ స్టార్ట్ అయిద్ది. అలా కూడా చాలా ఉంది. అబ్బాయిల్ని నేనెప్పుడు అబ్బాయిల్ని వాడుకోలేదు. హ్మ్. అబ్బాయిలే నా డబ్బులు వాడుకున్నారు. నన్ను శారీరకంగా వాడుకున్నారు. వాళ్ళకి మందు నేను కొని తేవాలి. తర్వాత ఆహ్, చాలా నీచంగా ఎలా అంటే ఒక బాయ్ ఫ్రెండ్ వాడు. నేను వేరే వాళ్ళతో పడుకొని సెక్సువల్‌గా ఉండి, అది వీడియో చేసి వాడికిస్తేనే వాడొచ్చి నాకు కనిపిస్తాడు. వాడొచ్చి నాతో మాట్లాడతాడు. ఓకే. నేనేమో వాడితో డీప్ లవ్‌లో ఉన్నాను కాబట్టి వాడిని లవ్ చేసిన వాళ్ళకి ఎట్లుంటదంటే, లవ్ చేసిన వాళ్ళకి ఈ వర్డ్స్ బాగా అర్థమైతే, ఏదైనా కానీ మనం లవ్ చేసిన అతన్ని ఒక్కసారి చూడాలి. ఒక్కసారి మాట్లాడాలి. మన మైండ్ ఉండదు. తిండి సహించదు. నిద్ర రాదు. ఒక పబ్బు పార్టీ జరుగుతున్నా గూడా మనం హ్యాపీ ఉండం. ఓకే. ఎంతమందున్నా అంతకన్నా అందగాడు రాని, డబ్బున్నోడు రాని, అంతకన్నా చూసుకొని కానీ ఆహా! ఇప్పుడు ఒక తల్లికి బిడ్డ నచ్చుతది గదా! బిడ్డే నచ్చుతది గదా! అలాగా మనకి లవ్ చేసిన వాళ్ళే కావాలనమాట. ఇంకా వాడు చెప్పాడని అలా వేరే వాళ్ళతో ఇప్పుడు వీడియో అంటే ఎవరొస్తారు? వీడియోలోకి ఇప్పుడు సెక్సువల్‌గా కలుద్దామంటే సప్ సమ్ పీపుల్ ఇంట్రెస్టెడ్ ఉంటారు. కలుస్తారు గానీ, మనం వీడియో తీయాలి, మా బాయ్ ఫ్రెండ్‌ని పంపించాలి అంటే ఎవ్వరు రారు ముందుకి. రాదు. ఆ వీడియో ప్రపంచం గూడా చూస్తది. అలాంటి చెత్త చెత్త కండిషన్స్ పెడితే అవి గూడా నేను చేశాను. ఓకే. అతని కోసం. ఇప్పుడు మూవీస్ గురించి చాలా మంది డైరెక్టర్స్‌ను వీళ్ళని కలవడం జరిగింది. మీరు ఏదో యాక్టింగ్ పరంగా నాకేదో అవకాశం వస్తదని చెప్పి మీరు వెళ్ళడం జరిగింది గదా. హ్మ్. అంటే ఈ డైరెక్టర్స్‌ల విషయంలో అంటే యాక్టింగ్ పరంగా తీసుకుంటే మీరు కొత్తలో ఉన్నప్పుడు బాగా బాధాకరమైనటువంటి విషయం ఏమన్నా మీ మనసుని కదిలించేటట్టుగా ఏమన్నా జరిగిందా? చాలా జరిగాయి. అంటే నా సిట్యుయేషన్ నేను జాబ్ చేసేటప్పుడు కూడా ఇది జరిగింది. హ్మ్. అంటే షూటింగ్స్‌లోకి ఎంటర్ కాకముందంటే ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. ఇంకా జాబ్‌లో ఉన్నప్పుడు కూడా జాబ్ దగ్గర ఓనర్ కూడా నా ప్రమేయం లేకుండా ఆఫీస్‌లోనే నన్ను వాడుకోవడము, ఓకే. అలా కూడా జరిగింది. అండ్ తర్వాత ఆహ్, ఎలా అంటే అమౌంట్ ఉండేది కాదు. ఓకే. ఎక్కడికెళ్ళినా కూడా ఇదే. షూటింగ్‌లోకి వచ్చిన అమ్మాయి ఆహ్, ఇలా అంటే సెక్సువల్‌గా అమౌంట్ తీసుకొని సెక్సువల్‌గా ఉంటుంది అంటే దానికి కారణం సినిమా ఇండస్ట్రీ. ఇండస్ట్రీ. ఓకే. ఎందుకంటే అందరికి డబ్బున్నోళ్ళు ఉండాలని ఏముంది? డబ్బున్నోళ్ళుంటే అసలు సినిమా ఇండస్ట్రీ తోటి సంబంధం లేదు. లేదు. ఓన్‌గా ప్రొడ్యూస్ చేసుకుంటారు. ఓన్‌గా సినిమా చేసుకుంటారు. కానీ పేదరికంలో వచ్చిన అమ్మాయిలకి ఎలా అంటే బతకడానికి ఎలాగైనా బతకొచ్చు. చాలామంది అంటారు, "ఆ పని చేసుకోవచ్చు కదా! ఈ పని చేసుకోవచ్చు కదా!" ఓకే. ఓకే, చేసుకుంటారు. ఎక్కడ ఆడదానికి గౌరవం లేదు. ఏ పని చేసుకున్నా మగవాడు అదే దృష్టితో చూస్తాడు. అదే అడుగుతాడు. ఆహ్, రాను రాను జీవితంలో ఎక్స్‌పీరియన్స్ అయ్యేదానికి ఏమనిపిస్తదంటే, ఓకే, మనం నోరు తెరిసి అడిగేస్తాం. "నువ్వు నన్ను సెక్సువల్‌గా వాడుకున్నావు కదా! దెన్ నాకేంటి మరి?" హ్మ్. అమౌంట్ పరంగా అయినా అంటే మన ఉద్దేశ్యం అది కాదు. కానీ ప్రతి ఒక్కడు ఇలాగే ఆఖరికి ఆ అమ్మాయి ఎలా తయారైతదంటే, ఓహో, డబ్బులు తీసుకొని సెక్సువల్‌గా స్పెండ్ చేయడం దాకా. అంటే అది ఆమెకున్న ఫ్యాంటసీ గాదు, ఆమెకున్న కోరిక గాదు, ఏం గాదు. ఒకటి మనీ నీడ్. ఇంకొకటి ఇక్కడికొచ్చిన వాళ్ళు తిరిగి రిటర్న్ ఎళ్ళిపోలేరు. ఓకే. ఇంకోటేంటంటే ఎవరు ఇది తప్పని ఫీల్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎటువంటి రిలేషన్ లేకుండా ఒక అమ్మాయిని సెక్సువల్‌గా మీట్ అవుతున్నాడు అంటే, ఆ అబ్బాయి దాన్ని ఎలా తీసుకుంటాడు? నీ దగ్గర డబ్బుంది. నువ్వు డబ్బిస్తున్నావు. అమ్మాయితో సెక్సువల్‌గా ఉంటున్నావు. ఓకే. ఏ అమ్మాయి గూడా నాకు తెలిసి అలాంటివి చేయడానికి ఇది చేయరు. ఓకే. కానీ మళ్ళా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే పోలీస్ వాళ్ళు అమ్మాయిలకి పట్టుకుంటారు. ఓకే. అమ్మాయిలకి ఇది చేస్తారు. ఇప్పుడు తప్పేముంది దాంట్లో? ఎంతోమంది కత్తులతో పొడిసి, చంపేసి చేస్తున్నారు. అది దారుణం. అలాంటివి చెయ్యొద్దు. అలాంటి వాళ్ళని పట్టుకోవాలి. తర్వాత పాపం చిన్న చిన్న పిల్లలకి రేప్ చేయడం అంటే అసలది ఎంత అసహ్యమైన పని. అలాంటి వాళ్ళని గట్టి పనిష్మెంట్స్ ఇవ్వాలి. చిన్న పిల్లలనే గాదు, పెద్దమ్మాయి అయినా, ముసలిదైనా గూడా ఇష్టం లేకుండా చెయ్యేయడము, ఏదైనా సి ఇప్పుడు ఎవరు లేని ప్లేస్ ఉంది. ఒక ఆడదెళ్తుంది. ఓకే. వాళ్ళకి ఇది చేయడము.
రేప్ చేసి మళ్ళా వాళ్ళని చంపేయడం కూడా. ఓకే. ఆ హక్కు ఎవరిచ్చారు? రేప్ చేయడమే తప్పు. ఒక మనిషిని చంపేయడం ఏంటి? అంటే వీళ్ళ పేరు బయటపడతది కాబట్టి. సో, నువ్వు చేసేది తప్పని తెలిసినప్పుడు చేయడం ఏంటి అట్లాగా? అసలు ఎందుకు మగవాళ్ళు ఇంతలాగా ఎందుకు ఇన్ ఇన్ ఇలా ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు? అలాంటివి తప్పు. ఒక అమ్మాయి పాపం డబ్బుల కోసమో ఏదో ఆమె ఏదో సెక్సువల్‌గా ఉంది అంటే దాన్ని ఇంత ఇది చేసేస్తారు. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు డబ్బులు తీసుకొని ఇది చేస్తారు. నేను వాళ్ళకి చాలా రెస్పెక్ట్ చేస్తా. బికాజ్ ఎందుకంటే వాళ్ళు అయితే నేను దేనికి నేను రెస్పెక్ట్ చేయనంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కలిసాడు. అతను డబ్బులిచ్చాడు. ఈ అమ్మాయి పడుకుంది. అక్కడితో అది అయిపోయింది. ఓకే. మళ్ళా ఈ అమ్మాయి అతన్ని బ్లాక్‌మెయిల్ చేయడం అది తప్పు. ఓకే. అట్లా చేయకూడదు. అట్లనే ఒక అబ్బాయి ఉన్నాడు. అమ్మాయిని కలిసాడు. అమ్మాయిని మళ్ళా బ్లాక్‌మెయిల్ చేయకూడదు. వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. అలా ఉండాలి. అంటే వర్క్ లాగా ప్రొఫెషనల్‌గా ఉండాలి. అంతకు మించి ఆహ్, బ ఒక అబ్బాయి అని ఇద్దరు ముగ్గురు వచ్చేసి ఇబ్బంది పెట్టడం మా అమ్మాయిలకి. పాపం చాలా మంది అమ్మాయిలు నాకు చెప్తూ ఉంటారు ఇలా